హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లో యూస్ అయ్యే ఒక యూస్ఫుల్ గ్యాడ్జెట్ అయితే తయారు చేస్తున్నాం. అది కూడా మన బడ్జెట్లో అనమాట. దాంతోపాటు మన ఇంట్లో ఎప్పుడైనా నైఫ్స్ మొద్దు బారిపోతే వాటిని బయటికి వెళ్ళి మనం పదును అనేది పెట్టిస్తున్నాము. అలా బయటికి వెళ్ళకోకుండా ఇంట్లోనే మనం మన ఓన్గా ప్రిపేర్ చేసుకుంటుందని ఈ తయారైతే చేశాను అనమాట. ఇది కూడా మొత్తం స్క్రాప్ మెటీరియల్స్ నేను తయారు చేశాను. ముందుగా ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో మీరు చూడండి. గైస్, చూసారు కదా ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో. మీరుగా మన ఛానల్ ఇంకా కొత్తగా చేస్తే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఆల్ పెట్టుకోవడం వల్ల ఇలాంటి అప్డేట్స్ నుంచి మీరు మిస్ అవ్వరనమాట. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ అయితే చేయండి. ఇంగ్లీష్ పెట్టి స్టార్ట్ చేసేద్దాం. గైస్, ముందుగా మనకు ఒక హార్డ్ డిస్క్ అనేది కావాలి. కంప్యూటర్ లోపల ఉంటుందన్నమాట. నేను వచ్చి స్క్రాప్లో అయితే తీసుకున్నాను. అరౌండ్ 110 రూపీస్ అయితే నాకు ఛార్జ్ చేశారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న స్క్రూ డ్రైవర్ వచ్చేసి డైమండ్ స్క్రూ డ్రైవర్ అనమాట. స్టార్ స్క్రూ డ్రైవర్ అయితే కాదు. దాంతో రిమూవ్ చేసేయండి. 3 సైడ్స్ నట్స్ ఉంటాయి. అండ్ సేఫ్గా రిమూవ్ చేయండి, ఎందుకంటే లోపల పార్ట్స్ అనేవి చాలా డెడికేట్గా ఉంటాయి. అండ్ రిమూవ్ చేసిన తర్వాత లోపల డిస్క్ అనేది ఉంటుంది. చాలా క్లారిటీగా అయితే ఉంటుంది అనమాట ఆ డిస్క్ అనేది. దాని బ్యాక్ సైడ్ సర్క్యూట్ బోర్డ్ కూడా నట్స్ చేసిన వాటితో రిమూవ్ అయితే చేసేయండి. ఇది వచ్చేసి డిస్క్ రీడర్ అనమాట. ఇప్పుడు దాన్ని కూడా మనం రిమూవ్ చేయాలి. దాంతోపాటు మనకు ఆ డిస్క్ పైన నట్స్ ఉంటాయి డైమండ్ షేప్లో. ముందు ఆ నట్స్ రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత మనకు ఒక డిస్క్ అనేది బయటికి వస్తుంది. ఆ డిస్క్ పైన శాండ్ పేపర్ పెట్టి 12 స్టిక్ అనేది చేయాలి. అండ్ ఆ డిస్క్ని అయితే చాలా సేఫ్గా అయితే రిమూవ్ చేయండి. స్క్రాచెస్ పడినా పర్లేదు. ఇప్పుడు ఆ డిస్క్ రీడర్కి మనం ఒక నట్ అనేది దాంతో రిమూవ్ అయితే చేసేయండి. అండ్ దీని బ్యాక్ సైడ్ ఒక మ్యాగ్నెట్ కూడా ఉంటుంది అనమాట. ఆ మ్యాగ్నెట్ కూడా టోటల్ దానిపైన ఏ కాంపోనెంట్స్ అయితే ఉండకూడదు, ఓన్లీ ఆ డిస్క్ మాత్రమే ఉండాలి. అండ్ దీని బ్యాక్ సైడ్ టర్న్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ 3 పిన్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి నార్మల్ డీసీ మోటార్ అనుకుంటారు, కానీ డీసీ మోటార్ కాదు, ఒక బిఎల్డిసి మోటార్ అనమాట. అండ్ దాని బ్యాక్ సైడ్ 3 పిన్స్కి మీరు సాల్డరింగ్ అయితే చేసేయండి. మిడిల్లో మాత్రం ఒక వేరే కలర్ వైర్ అయితే మీరు సాల్డరింగ్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫర్దర్గా అర్థమవుతుంది. అండ్ సాల్డరింగ్ చేసిన తర్వాత మనకి ఒక 30 ఆంపియర్ ఈఎస్సీ కావాలన్నమాట. ఇది నార్మల్ బ్రష్లెస్ మోటార్స్ యూజ్ చేస్తారు. అండ్ దానికి 3 పిన్స్ ఉంటాయి కదా, మిడిల్లో వైర్ వచ్చేసి మిడిల్లోనే పెట్టాలి. ఎందుకంటే రివర్స్ పెడితే మీకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఆ బ్లాక్ వైర్ ఎందుకు పెట్టానంటే మీకు అర్థం అవడం కోసం నేను అలా చెప్పాను అనమాట. తర్వాత ఇది వచ్చేసి ఒక శాండ్ పేపర్. ఇప్పుడు ఆ డిస్క్ తీసుకొని దీన్ని బ్యాక్ సైడ్ మార్క్ అయితే చేసుకోండి. సర్కిల్ షేప్లో నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత నేను శాండ్ పేపర్తో దీనిపైన స్క్రబ్ అనేది చేస్తున్నాను. ఎందుకోసం అంటే మనం ఫెవిక్విక్ వేసినప్పుడు స్టిక్ అవడం కోసం నేను అలాగా స్క్రబ్ అయితే చేశాను అనమాట. ఆ స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ శాండ్ పేపర్ తీసుకొచ్చి దానిపైన పెట్టేయాలి. అండ్ పెట్టిన తర్వాత నట్స్తో అయితే టైట్ చేసేయండి. అండ్ తర్వాత మనకు వచ్చేసి ఒక సర్వో మోటార్ టెస్టర్ అయితే కావాలి. ఇది వచ్చేసి ఆ బిఎల్డిసి మోటార్ని స్పీడ్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది మొత్తం ఏ విధంగా వర్క్ అవుతుందంటే పీడబ్ల్యూఎం పిన్ ద్వారా ఆర్పిఎం అనేది కంట్రోల్ చేస్తాము. నేనైతే శాండ్ పేపర్ అయితే రిమూవ్ చేశాను. సప్లై ఇచ్చిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఇక్కడ టార్క్ ఇంక్రీజ్ చేసిన ఆటోమేటిక్గా స్పీడ్ అనేది పెరుగుతుంది. మీరు చూడండి ఎంత స్పీడ్గా రొటేట్ అవుతుంది. దీనిపైన ఒక స్టిక్కర్ కూడా నేను వేశాను మీకు అర్థం అవడం కోసం. ఆ తర్వాత ఆ శాండ్ పేపర్ పెట్టి దాన్ని మీరు టైట్ అయితే చేసేయండి. ఈ నట్స్ అనేది చాలా టైట్గా ఉండాలి. టైట్గా లేకపోతే మిడిల్లో అది మొహం మీద కొట్టేస్తుంది. దానికోసం నట్స్ అనేది చాలా టైట్గా అయితే టైట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి పీవీసీ షీట్స్ అనమాట. దీని బాడీ లుక్స్ కోసం నేనైతే పీవీసీ షీట్ అయితే తీసుకున్నాను. వాటిని డిఫరెంట్ షేప్స్ కరెక్ట్ ఎగ్జాక్ట్ షేప్స్ పెట్టేసి స్విచ్ అండ్ అలాగే స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఆ సర్వో మోటార్ టెస్టర్కి హోల్స్ అన్ని పెట్టేశాను. అండ్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం దాన్ని బ్యాక్ సైడ్ అంతా స్టిక్ అయితే చేసేయాలి నీట్గా. ఇప్పుడు ఆ పీస్ షీట్కి నేను కలర్ స్ప్రేతో టోటల్ కలర్ అంతా స్ప్రే అయితే చేశాను. లోపల ఎలా ఉన్నా పర్లేదు కదా, బయట మాత్రం నీట్గా కనిపించాలని లోపలైతే స్ప్రే అయితే చేయలేదు. అండ్ ఇప్పుడు ఈ స్పీడ్ కంట్రోల్ పైన నాబ్ తీసేసి దాన్ని హోల్లో పెట్టేసి అటు సైడ్ నుంచి నాబ్ అనేది ఇన్సర్ట్ అయితే చేసేయాలి. టోటల్ బాడీ అయితే ఈ విధంగా ఉంది. ఫినిషింగ్ చాలా బాగుంది కదా. తర్వాత మనకు 12 వోల్ట్ 1 ఆంప్ అడాప్టర్ అయితే ఒకటి కావాలి. అది తీసుకొచ్చి ఆ సాకెట్లో ఇన్సర్ట్ చేసేమో లోపల లైట్ అనేది వెలుగుద్ది, మీకు కనిపించదు. ఇక్కడ స్లోగా రొటేట్ చేస్తే మనకి ఈ విధంగా స్ట్రక్ అవుతుంది కదా. ఇలా రొటేట్ చేస్తే ఇంకా ఇది హై ఆర్పిఎం అందుకుంటుంది. ఎందుకంటే దీనికి టార్క్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనకి ఇలాగా మాన్యువల్గా ఆపరేట్ అయితే చేయాలి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటారు, మనం కర్రతో ఫ్యాన్ రొటేట్ చేసి ఆటోమేటిక్గా ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుంది కదా, సేమ్ అదే థియరీ అనమాట. నెక్స్ట్ ఒక ఆక్సా ప్లేట్ తీసుకొచ్చి దీని దగ్గర పెడితే మాకు స్పార్క్స్ అనేవి వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి వీడియోలో. ఓన్లీ ఇదనే కాదు, ఇంట్లో ఏ నైఫ్ ఏ ముద్దు బారిపోయిన వస్తువు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా మనకి షార్ప్ అనేది అవుద్ది. మీరు చూడండి, కట్టర్ తీసుకున్నాను. యాక్చువల్ చెప్పాలంటే అది కట్టే టోటల్ మెల్ట్ అయిపోతుంది, అంత స్పీడ్గా తిరుగుతుంది కదా ఇది.